ఓం గం గణపతియే నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఎంత ప్రయత్నించినా సరే వివాహం విషయంలో ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి అనంటే మ్యాక్సిమం మీ జాతకంలో బుధ శుక్రులు బాగుండి ఉండరు. బుధ శుక్రులు బాగున్నారా లేరా అనేటువంటి విషయాన్ని కొంచెం సింపుల్గా ఈరోజు నేను కొంతవరకు డిస్కస్ చేసి దానికి సరైనటువంటి రెమెడీ చెప్తానండి. ఈ రెమెడీ చేయండి, ఖచ్చితంగా బుధ శుక్రుల యొక్క బలం పెరిగి పెళ్లి గ్యారంటీగా అవుతుంది. బుధుడు శుక్రుడికి బలం లేదని మనం ఎలా డిసైడ్ చేస్తాము అని అంటే, ఈ బుధుడు కానీ శుక్రుడు కానీ లేదంటే బుధ శుక్రులు ఇద్దరు కానీ సూర్యుడికి బాగా దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగతం అవుతారు. అస్తంగతము అంటే అర్థం ఏంటి? సింపుల్గా మనం అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, ఈ సూర్యుడి యొక్క వేడికి బుధుడు శుక్రుడు తన యొక్క బలాన్ని వాటి యొక్క బలాన్ని కోల్పోతారు. దీనినే అస్తంగతము అని అంటారు. కాబట్టి ఈ బుధ శుక్రులు అస్తంగతమైన లేదంటే ఈ బుధుడు కానీ శుక్రుడు కానీ మీ జాతకంలో ఉన్నటువంటి బుధుడు కానీ శుక్రుడు కానీ మరి ఇంకేదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, అంటే పాపగ్రహాలంటే ఏంటి? మీకు కుజుడు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల్లో సూర్యుడికి ఆల్రెడీ చెప్పాను కాబట్టి సూర్యుడికి నేను చెప్పట్లేదండి. బుధుడు కానీ శుక్రుడు కానీ జాతకంలో రాహువుతో కానీ కేతువుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసి ఉన్నప్పుడు బుధ శుక్రుల యొక్క బలం తగ్గింది అని చెప్పేసి మనం భావించవచ్చు. అలానే ఇదే బుధుడు శుక్రుడి మీద ఏదైనా పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు కూడా ఈ బుధ శుక్రుల యొక్క బలం తగ్గి కూడా చాలా సందర్భాల్లో పెళ్లి ఆలస్యం ఉండడం అనేది జరుగుతుంది. ఇంతే కాకుండా మీ జాతకంలో ఉన్న బుధుడు శుక్రుడు ఏదైనా 6, 8, 12 స్థానాలలో ఉండటం కానీ 6, 8, 12 స్థానాధిపతులతో కలిసి ఉండడం కానీ జరిగినప్పుడు కూడా జాతకంలో బుధ శుక్రుల యొక్క బలం తగ్గింది అని చెప్పి మనం భావించవచ్చు.